వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించారు. కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలు ఆవులవారిపాలెం, గాజులంక, పెసలంక గ్రామాల్లో కలెక్టర్ మరియు అధికారులతో కలిసి నక్కా ఆనందబాబు ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వెంటనే చేయాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. అలాగే అరవింద వారధిపై రాకపోకలకు అంతరాయంగా ఉన్న చెత్తను ప్రొక్లైనర్ సహాయంతో శుభ్రపరిచే పనులను దగ్గర ఉండి పర్యవేక్షించారు. భారీ వర్షం కారణంగా కాలువలు పొంగి పొర్లుతుండటంతో పంట పొలాల్లో నీటిని బయటకు పంపే వీలు లేక కళ్ల ముందే పంటలు దెబ్బతింటుంటే అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు ఆ పంట పొలాలన్నీ జలమయమై పైర్లు మునకవేశాయి. పంట పొలాల చుట్టూ భారీగా నీరు చేరడంతో పైర్లు కాపాడుకునేందుకు వీలు లేక పంటలు దెబ్బతింటాయని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. వర్షం తగ్గి 3 రోజులు గడుస్తున్నా వరద ఉధృతి తగ్గకపోవడంతో తమ పంటలు చేతికందవని, కౌలు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నష్టపోయామని రైతాంగం తీవ్ర నిరాశలో ఉన్నారు. తిరిగి సాగు చేపట్టేందుకు కూడా సమయం అనుకూలించదని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగా పశువులకు పశుగ్రాసం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పశువులకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని పశువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశుగ్రాసం దొరకక నీటితో మాత్రమే పశువుల ఆకలి తీర్చే పరిస్థితి నెలకొందని అన్నారు. మాది అన్నవరపులంక గ్రామం అండి, కొల్లిపార మండలం, గుంటూరు జిల్లా, మన తెనాలి నియోజకవర్గం. ఈ కృష్ణా ప్రాంతాలంటే ఈ లంకల గ్రామాల్లో ఎంత కొంచెం వాటర్ వచ్చేసినా కూడా వీళ్ళు ఊరిలోకి రావడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం గడిచిన దాదాపు 123 సంవత్సరాల తర్వాత ఇంత వరద వచ్చిందని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఈ రావడం వల్ల ఏంటంటే 100కి 100% ఎక్కడా కూడా చెంటు పొలం లేకుండా మునిగిపోయినండి. ఏ పైరు కూడా మనకు దక్కదు. ఉన్న 100% కూడా మనకి పూర్తిగా నిండిపోవడం వల్ల ఆ పంటలో ఎక్కడ కూడా మనకి రూపాయి ఆశించే అవకాశం లేదు. ప్లస్ అది కాక మన గ్రామంలో దాదాపు 400-500 ఇళ్ళు ఉంటే 4-5 ఇళ్ళు మాత్రమే మునుకోకుండా ఉన్నాయి. మిగతా 400-500 మునిగిపోయి. సో మునిగిపోవడం వల్ల ఎంతో నష్టం. దానికి తోడు పూరిళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ ఈ వాటర్కి, ఈ ఫ్లోకి కొట్టుకుపోవడం, ప్లస్ దానిలో ఉన్న సామాన్లు కూడా వెళ్ళిపోవడం, తీరని నష్టం ఈ సంవత్సరం మనకి ఈ వరద వరలా కలిగింది. సో మన రాజా గారు ఎంతో మంచి మనసుతోటి మనందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని భోజన ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీ కలిగించారు. పశువులు కూడా మేత లేక ఎంతో అల్లాడుతున్నాయి. పశువుల గురించి కూడా మేత కాడ పంపిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ కృష్ణా గుంపుకి ఇటువరకటి మీద కాడ ఇప్పుడు విపరీతంగా రావడంతో చేలు 90% మొత్తం మునిగిపోవడం జరిగింది. ఇళ్ళు కాడ ఒక 10 ఇళ్ళు కంటే లోపే ఉన్నాయి, మొత్తం మునిగిపోయినాయి. పూరిళ్ళతో సహా కొన్ని కొట్టుకుపోయినాయి. బాగా ఇబ్బందులు పడతా ఈ 3 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఆలపాటి రాజా గారు ఆయన భోజన కార్యక్రమాలు మొత్తం చేపట్టాడు, వాటర్ పంపిణీ చేశారు. అన్ని విధాలుగా మన పార్టీ ముందుకి బాగా వచ్చినాయి. 3 రోజుల నుంచి బాగా గతంలో కంటే కాడ విపరీతమైన పంపించారు దాతల కాడ. వీళ్ళందరికీ మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు. గవర్నమెంట్ అయితే బాగానే చేస్తుంది. మరి నిన్న ఈ వరద వచ్చేటప్పుడు
ఆ దరికి మామూలు పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లాలని పడవలు పంపించారు. మరి కొంతమంది వెళ్ళారు, కొంతమంది అయితే వెళ్ళమని మొండికేసారులే, అంటే కొంచెం అలవాటు తక్కువ మాకు అటు వెళ్ళటం. అందుకని మరి కొంత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి పొద్దున్నే ఉప్మా ఒకటి పంపించారు. మరి ఇప్పుడు భోజనాలు వచ్చినాయి, అంతా బాగానే ఉంది. ఏదో కొంతమంది గిట్టిన వాళ్ళు ఏదో అంటారు, అవన్నీ మనం పట్టించుకునేవి కాదు. ఇంక చేయాలంటే మాకు ప్రస్తుతానికంటే ఇదిగో ఈ పశువులు ఉన్నాయి చూడండి, వీటికి మేత లేదు మెయిన్. ఎందుకంటే వాములు కూడా కొట్టుకుపోయినాయి. వీటికి మేత ఒకటి కావాలి మాకు కావాల్సి. ఇక లేదంటే ఇట్లా ఎవరైనా దాతలు ఉంటే ఏదన్నా ఈ వండుకోవడానికి అయితే ఇళ్ళు వండుకోవడానికి అయితే లేదు, ఉండవాళ్ళకి కూడా ఎట్లాగే ఎవరైనా దాతలు భోజనం పంపిస్తే తప్ప ఇక రెండోది లేదు. ఈ ప్రస్తుతానికి మాత్రం మేజర్గా ఈ పశువులు ఈ కొంచెం వాటికి మేత లేకుండా ఆపనే ఉంటున్నాయండి, అది సంగతి. ఇక పైర్లు విషయం చూసుకుంటే మరి ఆడికి వచ్చినప్పుడు అవి చూసి మాట్లాడుకుంటే బాగుంటుంది. సహకారంగా బాగానే జరుగుతున్నాయి, అన్ని సకాలంలో పాపం అందిని. ఈ పశువులు గొర్రెలదే కొంచెం ఇబ్బందిగా ఉంది, పొరపాటు పడ్డాం, అదరికి చేరాల్సింది. సహకారం అంతుంది కానీ అయ్యా రేపు పంటల్ని పైర్లని ఈ ఆర్థిక వ్యవస్థ ఇదంతా కష్ట మమ్మల్ని అండగా కొండగా చూడాలి. ఈ కొల్లిపర మండలంలో క్రూ గ్రామం ఒక్కటే ఇది మాది. మమ్మల్ని జాగ్రత్త చూడాలని మీ అందరికీ అధికారులకి, మరి రాజా గారికి, మనోహర్ గారికి, మరి వీళ్ళందరికీ నిజంగా వందనాలు తెలప. మంచి ఆహారాన్ని అందించారు. వాళ్ళ సహకారాన్ని ఎల్లవేళ వాళ్ళ మంచి ఆహారాన్ని రేపు కూడా అందించాలని అందరికీ. భారీ వర్షాలు వరదలతో పలు రాష్ట్రాలు అతలకుతలం అవుతుంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్ర రాజకీయం చేయడం సిగ్గుచేటని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏరియల్ సర్వేతో జగన్ సరిపెట్టుకుంటే సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా బాధితుల కోసం అనేక ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తున్నారని తెలిపారు. రాజధాని అమరావతి ఎక్కడా ముంపుకు గురవ్వలేదని, సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని చెప్పారు. ఏరియల్ సర్వేలో గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడన్నా భూమి మీదకి వచ్చావా? ఏరియల్ సర్వేలు చేసావు కానీ కిందకి వచ్చి ఎప్పుడైనా చూసే పరిస్థితి ఉందా? మొన్న కూడా గత్యంతరైన పరిస్థితుల్లో ఒక అరగంట పాటు నీళ్ల దగ్గరకు వచ్చేవి తప్పితే నీ చరిత్రలో ఏనాడైనా కష్టాల్లో ఉన్న ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్షంగా వెళ్ళి దగ్గర నుంచి పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా. ప్రజల కోసం ఎప్పుడు అనునిత్యం కష్టపడుతున్నటువంటి మా నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు నువ్వు మానుకోమని చెప్తూ నువ్వు లండన్ ప్రయాణం పెట్టుకున్నావు. లండన్ ప్రయాణం పెట్టుకొని నీ పేటీఎం బ్యాచ్ చేత అసత్యాల ప్రచారానికి, ప్రజల్లో భయభ్రాంతులు కలగజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. ఇటువంటి పిచ్చి ప్రలోభాలను మానుకోవాల్సిన అవసరం ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పర్యటించారు. ప్రకాశం బ్యారేజ్ ను పరిశీలించారు. బోట్లు తగిలి డ్యామేజ్ అయిన బ్యారేజ్ ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పశువులకు పశుగ్రాసం ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్న పాడి రైతులు. కొల్లూరు మండలంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. ఘనంగా దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్ర వర్ధంతి వేడుకలు. నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.